ఆధ్యాత్మిక అంశాల చుట్టూ, దేవాలయాల చుట్టూ, లడ్డూ ప్రసాదాల చుట్టూ రాజకీయ ఎజెండా నడపాలనుకున్నప్పుడు ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేసి ఏదో రకంగా రాజకీయంగా పైచేయి సాధించాలి అని ఆరాటపడుతూ ఉన్నామనుకోండి. అంత ఆరాటం ఉన్నప్పుడు నిజంగా రవ్వంత భక్తి కూడా ఉండుంటే ఆలయాల నిర్వహణ విషయంలోనూ భక్తుల సౌకర్యాల విషయంలో ఎంత చిత్తశుద్ధి చూపించాలి, ఎంత కమిట్మెంట్తో ఉండుండాలి. ఓ పక్కన తిరుమల లడ్డూలోనే కాదు, శ్రీశైలం మల్లన్న లడ్డూలో కూడా అదేదో కొవ్వు కలిసిపోయింది అనే దారుణమైన ఆరోపణలు తెర మీదకి తెచ్చి ప్రచారాలు చేస్తూ ఉన్నాం. తీరా చూడబోతే అదే శ్రీశైల క్షేత్రంలో భక్తుల హాహాకారాలు మిన్నంటే పరిస్థితి. చూశారుగా ఈ అవస్థలో ఏకంగా శివ దీక్షా పరుల మీదే లాఠీ దృశ్యాలు చూస్తే ఎంత ఆవేదన కలుగుతుంది. భక్తుల మీద ఇలాంటి బలప్రయోగం ఎంతటి దుశ్చర్య. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో రాజకీయ ప్రసంగాలు వల్లిస్తున్నాం కానీ కనీసం భక్తుల సంక్షేమాన్ని, కొద్దిపాటి సౌకర్యాలను కూడా పట్టించుకోలేని నిర్లక్ష్యం, చేతగానితనాన్ని ఎలా చూడాలి, ఏమనాలి? శ్రీశైల క్షేత్రంలో భక్తుల అవస్థలకి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతూ ఉన్నాయి, ఆలోచనలో పడేస్తూ ఉన్నాయి. అవస్థలు కాదు, హాహాకారాలు అంటారే అలా ఉన్నాయి. భక్తుల నిలదీత చూస్తున్న వాళ్ళని కంటతడి పెట్టించేంతగా ఉంది. చూశారుగా ఆవిడ ఏమడిగిందో. ఈ శివభక్తుడు ఇంకేమంటున్నాడో చూడండి. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడడం కూడా చూశారుగా. ఇలాంటి పరిస్థితులు చూస్తే శ్రీశైలంలో ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది అని బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదేమీ అన్ఎక్స్పెక్టెడ్ రష్ ఏం కాదు కదా. శివదీక్ష విరమణ సమయం ఇది, పైగా శివరాత్రి ముందు సమయం. భక్తుల తాకిడి సహజంగానే ఉంటుంది. అలాంటప్పుడు కనీస జాగ్రత్త తీసుకున్న ఈజీగా ఇలాంటి ఇబ్బందుల్ని అవర్ట్ చేసే పరిస్థితి ఉండేది కదా. మరి అలా ఎందుకు చేయలేకపోయాము? భక్తులకి కనీస సౌకర్యాలు ఏది ప్రధాన ఆలయాల్లో, ప్రముఖ ఆలయాల్లో కూడా కల్పించలేకపోతున్నాం కదా. తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్నాం కదా. పైపెచ్చు మనం తెల్లారు లేస్తే దేవాలయాల గురించి, దేవుడు లడ్డూ ప్రసాదం గురించి ధర్మపన్నాలు వల్లిస్తూ ఉంటాము, సుదీర్ఘ ప్రసంగాలు చేస్తూ ఉంటాము, నిరంతరం సభల్లో కూడా చర్చిద్దాం అని సవాళ్లు విసురుతూ ఉంటాము. తీరా చూస్తే మన చిత్తశుద్ధి పొడుగెంత అని కొలిస్తే ఇంతేనా? శ్రీశైలం మనకి అదే దృశ్యాన్ని కళ్ళ ముందు చూపించిందా? తిరుమల లడ్డూ మీద గత కొన్ని వారాలుగా చేస్తున్న ప్రకటనలు చూసి సగటు భక్తులు మానసికంగా తీవ్ర వేదనాభరితం అవటం చూస్తూ ఉన్నాం కదా. జంతువుల కొవ్వు కలవలేదు అని సిబిఐ సిట్, ఏది సుప్రీంకోర్టు నియమించిన సిట్టే తేల్చి చెప్పినా కానీ మనం మాత్రం కలిసింది ముమ్మాటికి అని చెప్పడమే కాదు, జంతువుల కొవ్వు అంటే పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు, మనం ఆశించినంత రాజకీయ ప్రయోజనం దక్కుతుందో లేదో అనే ఆలోచనతో బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ కలిసిందని చెప్పాము. తిరుమల ఒక్కటే కాదు, శ్రీశైలంలో కూడా అని జత చేశాము. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని అంటే రాజకీయం కోసం ఏ ఎండకైనా వెళ్తాము అని అలాంటి పరిణామాలు, ప్రకటనలు నిరూపిస్తూ ఉన్నాయి కదా. తీరా చూడబోతే వాస్తవ దృశ్యాలు ఎలా ఉన్నాయి ఆలయాల్లో అంటే శ్రీశైలం లేటెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవాలా. ఇంతకుముందు సింహాచలంలోనో ఇంకో చోటో ప్రసాదాల నాణ్యత దారుణంగా ఉందని, నత్త వచ్చింది అని భక్తులు ఆక్రోశాన్ని బయట పెడితే ఎదురు కేసు పెట్టిన సందర్భాలని ఏపీ చూసింది కదా. శ్రీకాకుళంలో అయితే ఒక ఆలయంలో కనీస ఏర్పాట్లు లేక తొక్కిసలాట జరిగితే క్రౌడ్ ఎక్కువయ్యి అది ప్రైవేట్ ఆలయం అని దులిపేసుకున్నాం కదా. మరి శ్రీశైలం లాంటి చోట్ల, అందులోనూ శ్రీశైలం లడ్డూలో కూడా అదేదో కొవ్వు కలిసిందని ప్రచారం చేస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితి రావడాన్ని ఎలా చూడాలి? కనీస భక్తి, శ్రద్ధ, చిత్తశుద్ధి లేనిది ఎవరికి? కాస్త రష్ పెరిగితే కనీసం చర్యలు తీసుకుని ఏర్పాట్లు చేసి సీమ్లెస్గా భగవంతుడి దర్శనం అయ్యేలాగా చూసే పరిస్థితి లేదు. కానీ భగవంతుడి పేరుతో, లడ్డూ ప్రసాదాల పేరుతో విరివిగా రాజకీయాన్ని మాత్రం నడిపిస్తామా? వారాల తరబడి ప్రచారాన్ని పండిస్తామా?
ఇదేనా ఏపీలో రియాలిటీ? ఎలా చూడాలి ఈ పరిస్థితిని? నిర్మాణాత్మకంగా మాట్లాడదాం, భాష గౌరవప్రదంగా ఉండేలాగా చూసుకుందాం. ఇది భక్తుల విశ్వాసాలకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక నమ్మకానికి సంబంధించిన విషయం. ఆ నమ్మకాలతో రాజకీయం ఎలాంటి విషప్రయోగాలు చేస్తోంది అనే దానికి సంబంధించిన పాయింట్ కూడా. అందుకని నిర్మాణాత్మకంగా మాట్లాడి వాస్తవాలు చర్చించడం అనేది ముఖ్యం. దిస్ ఈజ్ కీ టాక్స్.